నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీ నగ్నర్ హెర్సెట్. హెడ్లైన్స్ చూద్దాం. ఇందిరమ్మ లబ్ధిదారులకు డబుల్ ధమాకా. ఇందిరమ్మ ఇళ్లను ఉపాధి హామీ పథకంతో అనుసంధానం. దేశంలో మరోసారి భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. పశ్చిమాసియా ఉద్రిక్తతలతోనే ధరలు పెరుగుతున్నాయని వెల్లడి. అమెరికా ఇరాన్ ఒప్పందం ఖరారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకారం. తెలుగు రాష్ట్రాల్లో బెంబేలెత్తిస్తున్న ఎండలు. పలు చోట్ల 44 డిగ్రీలు దాటేసిన ఉష్ణోగ్రత. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుదీర్ఘకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అమెరికా ఇరాన్ మధ్య ఎట్టకేలకు చారిత్రాత్మక ఒప్పందం ఖరారైంది. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన వివాదానికి ముగింపు పలుకుతూ అమెరికా విధించిన కఠిన షరతులకు ఇరాన్ పూర్తిగా అంగీకరించింది. ఈ ఒప్పందంలో భాగంగా తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను వదిలించుకోవడానికి ఇరాన్ సిద్ధమైంది. అంతేకాదు ప్రపంచ దేశాల వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఒప్పందానికి సమయం అనుకూలంగా ఉందని చెప్పారు. అయితే ఇదే సమయంలో ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఒప్పందానికి తొందరపడవద్దని, అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాకే అడుగు ముందుకు వేయాలని తాను అధికారులకు స్పష్టం చేసినట్లుగా ట్రంప్ పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అమెరికా ఇరాన్ మధ్య ఎట్టకేలకు చారిత్రాత్మక ఒప్పందం ఖరారైంది. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన వివాదానికి ముగింపు పలుకుతూ అమెరికా విధించిన కఠిన షరతులకు ఇరాన్ పూర్తిగా అంగీకరించింది. ఈ ఒప్పందంలో భాగంగా తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను వదిలించుకోవడానికి ఇరాన్ సిద్ధమైంది. అంతేకాదు ప్రపంచ దేశాల వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఒప్పందానికి సమయం అనుకూలంగా ఉందన్నారు. అయితే ఇదే సమయంలో ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఒప్పందానికి తొందరపడవద్దని, అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాకే అడుగు ముందుకు వేయాలని తాను అధికారులకు తెలిపినట్లుగా ట్రంప్ వెల్లడించారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అర్హులైన పేదలకు డబుల్ ధమాకా తగిలేలా సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేస్తుంది. దీనివల్ల లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే 5 లక్షల ఆర్థిక సహాయానికి అదనంగా మరో 27,000 వరకు లబ్ధి చేకూరనుంది. ఇంటి నిర్మాణంలో లబ్ధిదారులు చేసుకునే పనులకు గాను 90 రోజుల కూలీని ఉపాధి హామీ కింద చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. రోజుకు 300 చొప్పున ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేయనున్నారు. ఎలాంటి ఆలస్యం లేకుండా లబ్ధిదారులను వెంటనే గుర్తించాలని, ఇందుకు సంబంధించిన పూర్తి
అధికారాలను కలెక్టర్లు, ఎంపీడీఓలకి అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అర్హులైన పేదలకు డబుల్ ధమాకా తగిలేలా సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేస్తుంది. దీనివల్ల లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అదనంగా మరో 27,000 వరకు లబ్ధి చేకూరనుంది. ఇంటి నిర్మాణంలో లబ్ధిదారులు చేసుకునే పనులకు గాను 90 రోజుల కూలీని ఉపాధి హామీ కింద చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోజుకు 300 రూపాయల చొప్పున ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేయనున్నారు. ఎలాంటి ఆలస్యం లేకుండా లబ్ధిదారులకు వెంటనే గుర్తించాలని, ఇందుకు సంబంధించిన పూర్తి అధికారాలను కలెక్టర్లు, ఎంపీడీఓలకి అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇంధన శాఖలు రేగుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు అంతర్జాతీయంగా చమురు మార్కెట్ను అతలాకుతలం చేస్తున్నాయి. దీని ప్రభావంతో ప్రపంచ దేశాలతో పాటు భారత్లోనూ ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే మయన్మార్లో ఏకంగా 100%, యూఏఈలో 86%, వియత్నాంలో 47% మేర ధరలు పెరగగా చైనా, కెనడాల్లోనూ ఇంధన ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇక భారత్లో ఇంధన ధరలు 7.8% మేర పెరిగాయి. ఈ ఒక్క నెలలోనే పెట్రోల్, డీజిల్ ధరలు 4 సార్లు పెరిగాయి. గడిచిన 10 రోజుల్లోనే లీటర్ పెట్రోల్పై ₹7.57, డీజిల్పై ₹7.60 చొప్పున అదనం భారం పడింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి పెరిగిన కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఇవాటి నుంచి చమురు వాతతో దేశవ్యాప్తంగా వాహనదారులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సేగలు రేగుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు అంతర్జాతీయంగా చమురు మార్కెట్ను అతలాకుతలం చేస్తున్నాయి. దీని ప్రభావంతో ప్రపంచ దేశాలతో పాటు భారత్లోనూ ఇంధన ధరలు ఆకాశాన్ని తాకేశాయి. ఇప్పటికే మయన్మార్లో ఏకంగా 100%, యూఏఈలో 86%, వియత్నాంలో 47% మేర ధరలు పెరగ్గా చైనా, కెనడాల్లోనూ ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఇక భారత్లో ఇంధన ధరలు 7.8% మేర పెరిగాయి. ఈ ఒక్క నెలలోనే పెట్రోల్, డీజిల్ ధరలు 4 సార్లు పెరిగాయి. గడిచిన 10 రోజుల్లోనే లీటర్ పెట్రోల్పై ₹7.57, డీజిల్పై ₹7.60 చొప్పున అదనపు భారం పడింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి పెరిగిన కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఇవాళ చమురు వాతతో దేశవ్యాప్తంగా వాహనదారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు సమావేశం నిర్వహించారు. ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు గార్ల సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్పై కొందరు వ్యక్తులు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే కనకయ్య నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఆయన నిజాయితీని శంకించేలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీలోనే ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులపై అధిష్టానం తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కబడ్దారంటూ నినాదాలు చేశారు. చేసిన పొంగడి గారి ఆధ్వర్యం చేయడం జరిగింది. 10 సీట్లు కేటాయించడం జరిగింది. గెలుపొందడం కాబట్టి దాన్ని ఖండించే విధంగా అందరినీ గౌరవనీయులు ఇల్లందు అభివృద్ధి ప్రదాత శ్రీ కోరం కనకయ్య గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మండల కాంగ్రెస్ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు ఎమ్మెల్యే గారు వ్యక్తిగత విషయాల మీద మాట్లాడటమే కాకుండా వారు చేస్తున్న అభివృద్ధిని విమర్శించడం సిగ్గుచేటుగా ఉంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కొత్త పాత తేడా లేకుండా గార్ల మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కలిసికట్టుగా పనిచేస్తూ 20 పంచాయతీల్లో 18 పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సందర్భంలో మీరు ఇలాంటి పార్టీని డిస్టర్బ్ చేయడమే కాకుండా పార్టీ మీద దూషణలు చేయడం, ఎమ్మెల్యే గారిని విమర్శించడం చాలా సిగ్గుచేటు. వీరిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకొని వీరిని నిర్వహించాలని గార్ల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున పిసిసి వారికి, అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ వారికి గౌరవనీయులు ఆశయాలను నెరవేరుస్తూ ముందుకెళ్తున్న ఎమ్మెల్యే గారి మీద ఇలాంటి నిందలు వేయడం చాలా బాధాకరం అండి. ఇప్పుడు గత ఎలక్షన్లలో దగ్గర ఎక్కువ మెజారిటీతో గెలుచుకున్న మన కరుణ్ వెంకయ్య గారి మీద ఇలాంటి అబద్ధాలు వేసి వాళ్ళే వెనకాలండి గెలిపించుకున్నామని అంటారు. మళ్ళీ రాత్రికి రాత్రే పార్టీలు మార్చి దానికి సాక్ష్యం ఏంటంటే మా స్థానిక ఎన్నికల్లో కూడా మా వెనకాల తిరుగుకుంటూ వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రాత్రే ఉండిపోయిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ కరుణ్ కనకయ్య గారి మీద అయితే మన దుర్గాసార్ మీద అయితే ఏంటి అట్లా అబద్ధాలు వేయడం చాలా బాధాకరంగా ఉంది. ఇట్లాంటి అబద్ధాలు వేయడం మానుకొని అందరూ కలిసికట్టుగా ముందుకెళ్ళాలి, కలుపుకొని ఒకే ఫ్యామిలీగా ముందుకెళ్ళాలని ఆశయాలను నెరవేరుస్తూ ముందుకెళ్తున్న ఎమ్మెల్యే గారి మీద ఇలాంటి నిందలు వేయడం చాలా బాధాకరం అండి. ఇప్పుడు గత ఎలక్షన్లలో దగ్గర ఎక్కువ మెజారిటీతో గెలుచుకున్న మన కరుణ్ వెంకయ్య గారి మీద ఇలాంటి అబద్ధాలు వేసి వాళ్ళే వెనకాలండి గెలిపించుకున్నామని అంటారు. మళ్ళీ రాత్రికి రాత్రే పార్టీలు మార్చి దానికి సాక్ష్యం ఏంటంటే మా స్థానిక ఎన్నికల్లో కూడా మా వెనకాల తిరుగుకుంటూ వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రాత్రే ఉండిపోయిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ కరుణ్ కనకయ్య గారి మీద అయితే మన దుర్గాసార్ మీద అయితే ఏంటి అట్లా అబద్ధాలు వేయడం చాలా బాధాకరంగా ఉంది. ఇట్లాంటి అబద్ధాలు వేయడం మానుకొని అందరూ కలిసికట్టుగా ముందుకెళ్ళాలి, కలుపుకొని ఒకే ఫ్యామిలీగా ముందుకెళ్ళాలని ఆశయాలను నెరవేరుస్తూ ముందుకెళ్తున్నా. అమీర్పేట హాస్టల్ వివాదంలో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు కావాలని వక్రీకరించారని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి యాదవ్ స్పష్టం చేశారు. బేగంపేట పర్యాటక భవన్లో అమీర్పేట హాస్టల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. అమీర్పేటలోని ఏషియన్ పీజీ హాస్టల్ ఫర్ గర్ల్స్ భవన యజమానులపై తమకు నిర్వాహకులకు మధ్య వివాదం నడుస్తుందని, ఆ నిర్దిష్ట హాస్టల్లో జరుగుతున్న సాంఘిక కార్యకలాపాలపై మాత్రమే తాను మాట్లాడినట్లుగా తెలిపారు. నగరంలోని అన్ని హాస్టళ్లపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజుల నుంచి మరి సోమవారం నుంచి ఇప్పటి వరకు మీ అందరికీ కూడా తెలిసిన అంశము అమీర్పేట్ ఏషియన్ పీజీ హాస్టల్ సంఘటన మరి రచ్చ జరుగుతూ ఉన్నది. మరి దానికి సంబంధించి ఈరోజు హాస్టల్ అసోసియేషన్ వారితోటి మరి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. వారు నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మరి నిజాలు అనేటివి ప్రతి ఒక్కరికి తెలుసు. నిజం అనేది ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది అని నమ్మే కుటుంబం నుంచి మేము ఉన్నాము. సో ఏషియన్ పీజీ హాస్టల్ మీ అందరికీ తెలిసిందే 2022వ సంవత్సరము మరి కాకినాడ సీనుకి మేము అగ్రిమెంట్ ఇచ్చినాము. కాకినాడ సీను గారు 10 లక్షల చెక్ మాకు అందజేయడం జరిగింది. మిగతా లావాదేవీలు ఏవైతే ఉన్నాయో
టోటల్ 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ అని మాట్లాడుకొని వెళ్ళిన కాకినాడ శ్రీను గారు మరి 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి మిగతా 28 లక్షల రూపాయలు ప్రతిదీ కూడా మరి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ట్రాన్స్ఫర్ ఎవరెవరికి చేశారు మరి అది కూడా చేతికి పైసలు ఇవ్వకుండా మరి మెటీరియల్ మరి బాత్రూమ్స్ ఎక్స్ట్రా కడితే మరి వాటికి పే చేయడం, కూలీలు కట్టడం, టైల్స్కి మరి కూలీ పని చేస్తారు కదా వాళ్ళకి అట్లా మొత్తము 10 లక్షలు 38 లక్షల రూపాయలు కాకినాడ శ్రీను గారి దగ్గర నుంచి మాకు అందిన డబ్బులు. సో 2 కోట్లు మేము ఇచ్చినాము బొంతు రామ్మోహన్ గారికి, బొంతు శ్రీదేవి గారికి అని మరి హనుమంత్ రెడ్డి గారు అదేవిధంగా శివపర్ వాళ్ళెవరో మాకు తెలియదు. మరి కాకినాడ శ్రీను ఆయనను తెచ్చిపెట్టి మరి వాళ్ళిద్దరి మధ్య లావాదేవీలు ఏంటో మరి ఈయననేమో ఇప్పటి నుంచి నడిపిస్తాడు, నేను ఆయన చూసుకుంటామని చెప్పిండు. పల్నాడు జిల్లా మాచర్లపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు మున్నా రాంబాబు, మున్నా హనుమంతరావులపై వైసీపీ నాయకులు రమణయ్య, వీర్ల శ్రీను ఘాతుకానికి ఒడిగట్టారు. రాళ్లు, కర్రలు, మారణాయుధాలతో ఇళ్లపై దాడికి తెగబడ్డారు. మాచర్లపట్నంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకే కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఈ వైసీపీ నేతలు కుట్రలకు పాల్పడుతున్నారని టీడీపీ నాయకులు అంటున్నారు. ఈ దాడిలో గాయపడిన టీడీపీ నాయకులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు మాచర్లపట్నం పోలీస్ కేసు నమోదు చేశారు. 15 రోజుల క్రితం మా ఎమ్మెల్యే గారు మా వార్డులోకి వచ్చారు. ఒక కళ్యాణ మండపం అడిగాం, ఇంకోటి ఎల్లమ్మ గుడి అడిగాం. సానుకూలంగా స్పందించారు ఎమ్మెల్యే గారు. మేము రేపు ఏదైనా చేస్తే ఆ క్రెడిట్ టీడీపీ వాళ్ళకి వద్దని చెప్పేసి కావాలని కేవలంగా మా మీద దాడి చేశారు. అంతకుమించి వేరే కారణాలు అసలు ఏం లేవు. అదే కారణం అండి. ఎమ్మెల్యే గారు ఇస్తానండు, కళ్యాణ మండపం ఇస్తానండు, ఎల్లమ్మ గుడి కూడా అవసరం అయితే 10 లక్షలు 20 లక్షలు ఇస్తానండు. అవి తీసుకుంటే కేవలంగా వాళ్ళ క్రెడిట్ అడగదు టీడీపీలకు అని చెప్పేసి కావాలని కేవలంగా వైసీపీ వాళ్ళు మా మీద మూకమ్మని దాడి చేశారు. చూడండి, ఇది జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ పారిశుద్ధ్య కార్మికులు విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మునిపెన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నా కనీసం పనివేళలు మార్చడం లేదని, వడదెబ్బ నుంచి తట్టుకునేందుకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ తమపై తీవ్ర పని ఒత్తిడిని తెస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల వడదెబ్బతో మరణించిన పారిశుద్ధ్య కార్మికురాలు మల్లమ్మ కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికులుగా విధులు నిర్వహిస్తూ ఈ నెల 23వ తేదీన వడదెబ్బతో మృతి చెందినటువంటి గాజనవేణి మల్లమ్మ చనిపోవడం జరిగింది. తన మరణానికి ప్రధానమైనటువంటి కారణమా కానీ బాధ్యత వహించాల్సింది కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కమిషనర్ గారే అని చెప్పేసి సిఐటిగా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ కార్మిక సంఘాలుగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకు అనంటే కార్మికుల మీద ఉక్కుపాదం మోపి పని వేళలు అనేది లేకుండా 46 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ వాళ్లకు రక్షణ కల్పించాల్సినటువంటి కనీస బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఆ బాధ్యతను మరిచి ఈరోజు గొడ్డుల్లాగా పనిచేయించేటువంటి పరిస్థితులలోనే ఈరోజు మల్లమ్మ వడదెబ్బతో చనిపోయింది. మరి మాస్టర్ వేసుకునేటప్పుడేమో మల్లమ్మది మాస్టర్ వేసుకున్నారు, మరి అవుట్ పడేటప్పుడు మాత్రం మల్లమ్మ ఎక్కడికి పోయింది, ఎక్కడ ఉంది అనే అటువంటి సోయి లేకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నాయి. ఆమె సృహ తప్పి పడిపోయి 21వ తారీఖున మధ్యాహ్నం కూడా సృహ తప్పి పడిపోతే 23వ తారీఖు సాయంత్రం 6 గంటలకు శవమై తేలిందని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ మా అమ్మ కనబడతలేదు, డ్యూటీకి వచ్చింది, ఇంతవరకు ఇంటికి రాలేదని చెప్పేసి మా అమ్మని ఎతికి పెట్టానని చెప్పేసి కుటుంబ సభ్యులతో పాటు వీళ్ళకి చెప్తే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఇక లక్ష్మీపురం గ్రామంలో గూడూరు సిఐ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం 5:15 నుండి 7:15 వరకు సుమారుగా 180 ఇళ్లలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 15 వాహనాలతో పాటుగా భారీగా అక్రమ గుడుంబ, నల్ల బెల్లం, లిక్కర్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా 380 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు. గంజాయి అనేది మన ఇంట్లో
ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ బాగాబారిపేట్ డివిజన్ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న నేపాల్ దేశానికి చెందిన కళా సావంత్ అనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి వేళల్లో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా మనస్తాపానికి గురైన కళా సావంత్ తెల్లవారుజామున సమీపం పార్కులో ఉన్న చెట్టుకు ఉరి వేసుకున్నట్టు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. भरोसा नहीं है तो हस्बैंड को जाके पूछ भी सकते, कॉलेज में हस्बैंड नहीं है उनको भी पूछ सकते। रात में मैं आया सो गया, तो मैं सुबह 6 बजे गया था। 6 बजे मैं 6-6:30 बजे बर्तन धोने गया था। बर्तन धोने गए तो मैं आते आते मेरे भाई बोल रहे हैं यहाँ पर रोड पे, मेरे को बोले तो हाँ बोल रहे अरे ऐसा ऐसा होगा, बोले तो मैं यहाँ को देखो तो नहीं, बच्चा सो रहा है अंदर आराम से, बच्चे को भी नहीं मालूम। नहीं सर, आप पूरा देख सकते सर, मतलब कुछ भी नहीं, कहीं भी नहीं सर। पैसे के लिए मैं उसको वो कभी कभार मेरा कल छुट्टी था, खाली मैं 2000 रुपये नहीं दिए तो नहीं दिए तो मैं चले गया। मेरा भाई था साथ में, कोई छोटा इंदर नहीं है उनका, तो हम दोनों भाई लोग चले गए। तो शाम में आया 8 बजे 9 बजे तक मैं घर पर बैठा था। अब घर में बैठ के फिर बाद में मैं सो गया। सोने के बाद में नहीं आगे सुबह में ऐसा कर शुरू हुई। मेरा नाम शेर बहादुर साउद सर। దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలపై ఇంధన ధరల భారం మరింత పెరిగింది. పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగిపోవడంతో ప్రజలు లబోదిబో అంటున్నారు. ఈ ఒక్క నెలలోనే ఇంధన ధరలు పెరగడం ఇది 4వసారి కావడం గమనార్హం. కేవలం 10 రోజుల వ్యవధిలోనే పెట్రోల్పై ₹7.38, డీజిల్పై ₹7.49 పెరిగాయి. వీటికి తోడు సిఎన్జి ధరను కూడా కిలోకు రూపాయి చొప్పున 3 విడతల్లో మొత్తంగా ₹4 మేర పెంచేశారు. ఒకవైపు సరైన గిరాకీ లేక, మరోవైపు నిత్యావసరాలు ఇంధన ధరలు పెరిగిపోతూ ఉండడంతో బతుకు భారం అవుతుందని అంటున్నారు ఆటో కార్మికులతో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు బగ్గుమంటున్నాయి. ఎండలకు ధీటుగానే పెట్రోల్ డీజిల్ ధరలు అయితే పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నెలలో 4వసారి అయితే పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులపైన పెనుభారం పడుతుందని చెప్పుకోవచ్చు. అయితే 10 రోజుల వ్యవధిలోనే 4 సార్లు అయితే ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో ఇటు సామాన్యులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు 4 రోజుల వ్యవధిలోనే ₹7.38 అయితే ఇటు పెట్రోల్ పై పెరగగా ఇటు డీజిల్ పైన ₹7.49 అయితే పెరిగిందనే చెప్పుకోవచ్చు. మొత్తంగా మనం వరంగల్లో ఉన్నాం. వరంగల్లో చూసుకుంటే పెట్రోల్ ధర వచ్చేసి ఇక్కడ 115.11 అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు డీజిల్ ధర పైన కూడా 103.25 అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ఇటు 15.11 డీజిల్ ధర పెట్రోల్ ధర అయితే ఇక్కడ మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. నేటి నుంచి అయితే ఈ రోజు ఉదయం నుంచి అయితే ఈ పెట్రోల్ ధరలు అయితే పెరిగిన నేపథ్యంలో ఈ రోజు 6 గంటల సమయం నుండి అయితే ఈ పెరిగిన పెట్రోల్ ధరలు అయితే అమల్లోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే నెలలో 10 రోజుల వ్యవధిలోనే 4 సార్లు అయితే ఇటు పెట్రోల్ డీజిల్ అయితే పెరగడం జరిగింది. అయితే నేడు పెరిగిన పెట్రోల్ ధర అయితే ₹2.84 అయితే ఇటు పెట్రోల్ పై పెరగడం జరిగింది. అదేవిధంగా డీజిల్ పైన అయితే ₹2.89 పెరగడం జరిగింది. దీంతో పెట్రోల్ ధర వచ్చేసి వరంగల్లో 115.11 అయితే పెరిగింది. అయితే గత 10 రోజుల క్రితం చూసుకుంటే ₹107 ఉన్న పెట్రోల్ ధర ₹3 పెరగడం జరిగింది. దీంతో 110కి చేరింది. రెండోసారి పెరిగిన 87 పైసలతో ₹111కి చేరింది. అదేవిధంగా మూడోసారికి 97 పైసలు పెరగడంతో ₹112.24 అయితే చేరింది. అయితే నేడు పెరిగిన ₹2.84తో ₹115.11 అయితే చేరిందనే చెప్పుకోవచ్చు. ఇటు డీజిల్ పైన కూడా ₹2.89 పెరిగి 103.24 అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విధంగా సిఎన్జి గ్యాస్ మీద కూడా కిలోకి రూపాయి చొప్పున పెరిగి ₹105 అయితే చేరింది. దీంతో సామాన్యుల పైన పెనుభారం అయితే పడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పెరుగుతున్న ధరల నేపథ్యంలో రోజు రోజుకు పెరుగుతున్న ధరల నేపథ్యంలో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు సామాన్యులతో పాటుగా ఆటో నడిపే వారు కూడా ఆటో కార్మికులకు కూడా చాలా ఇబ్బందిగా మారిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇటు పెరుగుతున్న ధరల దృష్ట్యా అయితే ఇలా వాహనదారులను వారితో అడిగి తెలుసుకుందాం. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వారు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు, పెరుగుదల జరుగుతుంది ఏమంటే మన కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పిందంటే ఇంతకుముందు ఎలక్షన్ జరిగేంత వరకు ఒక వ్యవస్థ చూపెట్టింది మనకు. ఎలక్షన్ జరిగిన తర్వాత ఏం చెప్తుందంటే రోజు రోజు పెరిగిపోతున్నాయి రేట్లు.
ఏంటి ఎలక్షన్ లో మన ప్రభుత్వం రాలేదు, కేంద్ర ప్రభుత్వం రాలేదు. కేంద్ర ప్రభుత్వం రానంత ప్రాంతం ఇప్పుడు మనకు రోజు మిడిల్ క్లాస్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాయండి. ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తే ఏమైతే రోజు రోజుకు ₹2, ₹3, ₹5 రోజు పెరుగుతూ ఉన్నాయి. నాకు మిడిల్ క్లాస్ భారం అంటే బాగా భారం పెరుగుతుంది. అంటే మినిమం రోజుకి ఎన్ని లీటర్ల వరకు మీకు పెట్రోల్ అవసరం పడుతుంది? నేను 3-4 లీటర్లు చూస్తున్నాను. 3-4 లీటర్లు అంటే 3-4 లీటర్లు ₹20-30 నాకు అదనంగా పడుతున్నాయి. అంటే రోజువారీ ఖర్చులలో భారంగా ఈ రేటు పెంపు కూడా ఎక్కువ భారం భారం పెరుగుతూనే ఉంది కదా. మొన్నటి వరకు ఇంకా ₹90 రోజు వాళ్ళు పెంచుతూనే ఉన్నారు. ఇక ఎలక్షన్ అయిపోక ముందు ముచ్చట చెప్పారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ముచ్చట చెప్తాను. అంత వ్యవస్థ మొత్తం పెరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి అయితే ఇది కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా ఏం డిమాండ్ చేయవచ్చు? సామాన్య ప్రజల మీద ఎలాంటి భారం జరపకుండా ఎలాంటి వ్యవస్థ నడుపుకున్నా కూడా మనకు ఇష్టం. అంటే ఇది సామాన్య ప్రజలు అయితే చెప్తున్నారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతోనే అనేక ఇబ్బందులు పడుతున్నాం, రోజువారీ ఖర్చులు కూడా వెళ్ళలేకపోతున్నాయని వారు చెప్తున్నారు. మేము సంపాదించేదే 800 ఉంటే అందులో డీజిల్ పెట్రోల్ పోసుకున్న నేపథ్యంలో వారి 2 లీటర్ల మేర అయితే ఇంధనం ఉపయోగపడుతున్న నేపథ్యంలో అధిక ధరల పెంపుతో అయితే ఇబ్బందులకైతే పడుతున్నామని చెప్తున్నారు. ఎలక్షన్ పెట్రోల్ ధరలు పెరిగాయని చెప్పి ఎలక్షన్ తర్వాత పెట్రోల్ ధరలు పెంచుతున్న నేపథ్యంలో ఇది సామాన్యులకు అయితే ఎక్కువ భారం పడుతుందని చెప్పవచ్చు. ఒకసారి ఆటో వాళ్ళని కూడా చూద్దాం. ఆటో వాళ్ళని కూడా చాలా అనేక ఇబ్బందులు పడుతుందని, ఎందుకంటే మహాలక్ష్మి పథకం వల్ల ఇప్పటికే వారి యొక్క జీవనాస్పాదం కోల్పోయిన నేపథ్యంలో అధిక పెట్రోల్ ధరలు పెరగడంతో ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు ఒకసారి ఆటో వాటితో పెట్రోల్ డీజిల్ ధర ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు? చాలా ఇప్పటికే ఫ్రీ బస్సులు అయ్యి మాకు ప్యాసింజర్ ఎక్కలేక సతమతమై ఉన్న పెట్రోల్ డీజిల్ మందం కూడా మాకు ప్యాసింజర్ ఎక్కలేక మేము ఎంతో బాధపడుకుంటూ గత్యంతరం లేక ఇప్పుడు నేను 34 సంవత్సరాల నుండి నేను ఆటో నడుపుకుంటూ జీవనోపాధి ఏం గత్యంతరం లేక ఇక ఇద్దరికి తీసుకుంటూ ప్రయాణం చేసుకుంటూ డీజిల్ ధర గిట్టుబాటు ధర లేక డీజిల్ మందం కూడా ప్యాసింజర్ దొరకట్లేదు. రోజుకి ఎన్ని లీటర్ల డీజిల్ వాడకం అవుతుంది? ఎంత మంది ప్యాసింజర్ అవుతుంది? ఎంత లాభం వస్తుంది? అంటే లాభం ఏమైనా మిగులుతుందా అసలు లాభం లేక మేము సతమతమై చెప్తున్నా కదా, డీజిల్ మందం కూడా ప్యాసింజర్ ఈ టైంలో ఇద్దరు కాసం బట్టి వాళ్ళు ఇచ్చేది ఎంత ₹30 కేవలం డీజిల్ అప్ అండ్ డౌన్ పోవడానికి ఉండలేక గతంతరం లేక ఏదో జీవనోపాధి కొట్ట కోసం చేసుకోవడానికి మేము ఆటో నడుపుకొని లోన్లో తీసుకున్నారు. ఆటో ఇది ఆటో ఫైనాన్స్ ఏమైనా వెళ్తుందా అసలు? దాంతో చాలా కష్టంగా జీవించుకుంటూ నెల లేకుండా నెల చేసుకుంటూ ఫైనాన్స్ తోటి బ్రతులాడుకుంటూ మేము జీవనోపాధి నట్టు. రోజు పెరుగుతున్న ధరల నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏ విధంగా డిమాండ్ చేయవచ్చు? ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఏంటి అంటే ఈ ఫ్రీ బస్సులన్నీ తీసేయాలి, డీజిల్ ధరలు అనేది తగ్గించాలని. చాలా కష్టంగా జీవనోపాధి కల్పిస్తున్నాం. పిల్లలకు చదువులకు, పెళ్లిళ్లకు, పేరాటాలకు జీవనోపాధి లేక ఎంతో సతమతమై జీవించుకుంటున్నారు. ఆటో వాళ్ళు చెప్తున్న వారి యొక్క ఆవేదన, మేము ఒక ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం, రోజువారీ ఖర్చులు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఆటో మీద మా జీవనోపాధి కావున ఈ మహాలక్ష్మి పథకం ఆటోలకి ఎవరు ఎక్కడం లేదు, మహిళలు ఆటోలకి రావడం లేని సందర్భంలో ఈ పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల ఇంకా అధిక భారం పడుతుంది. ప్యాసింజర్లు కూడా ఇక్కడ నేపథ్యంలో మాకు రోజువారి కూలీ మందం కూడా వెళ్ళడం లేదు. మా ఇంటి పోషణ కూడా ఇబ్బందిగా మారింది. అదేవిధంగా ఈఎంఐ కట్టుకోలేకపోతున్నాం. మేము తడి రోడ్డు మీద పడ్డామని వాడుతున్నారు. పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. వారైతే ఆటో వారు మరికొంతమంది కూడా ఉన్నారు. మరికొంతమంది ఆటో వారితో మాట్లాడి తీసుకున్న వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా. ఎక్కువ ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల అయితే ఆటో వాళ్ళు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. రోజువారీ వారి యొక్క పనులకు కూడా ఇటు ఆటోల మీద డిపెండ్ అవుతారు. కానీ వారు అయితే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ఒకసారి మనం వాటితో మాట్లాడుతాం. అన్న చెప్పండి, ఎట్లా ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగాయి? చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలా ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఒక్క ఒట్టిన గిరాకీలు కూడా ఎవరు ఎక్కలేదు. రాబడో ఊబర్ అని పెట్టి ప్యాసింజర్ ఎక్కకుండా చాలా మాకు ఇబ్బంది పడగా చాలా ఇబ్బంది. ఇప్పుడు ఏంటంటే చాలా 5 రోజులు ఒక మంది కూర్చుంటే
ఇప్పుడు మనిషికి ఒక 20 రూపాయలు చొప్పున వేసుకున్నా కానీ రోజు వచ్చేది ఒక 500-600 మిగులుతుంది. ఆ గ్యాస్ కి దానికే సంబంధించింది అవుతుంది కానీ రేటు పెరుగుతలేదు. అసలు బస్ ఫ్రీ ఎందుకు పెట్టిన అసలు అర్థమవుతుంది. ఆటోలకి చాలా నష్టవారాలు, చాలా బండ్లు కాలిపోయినాయి, చాలా కార్లు కూడా కాలిపోయినాయి. చాలా కేంద్ర ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ ఎవరు పట్టించుకునే అర్హత లేదు కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళకి అత్త ముందు అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చే 10,000 ఇచ్చిర్రు అప్పుడు మనిషికి ఆటోలకి ఇబ్బంది పడకుండా. ఇప్పుడు 1 రూపాయి లేవు. ఎవరికి పరిస్థితి వాళ్ళకే ఉంటది. ఎవరికి ఏం చెప్పాలని కూడా అర్థం కావచ్చు. సంతమైనది ఇది సంతమే బండి, సంతమే వేసుకుంటే 1 రూపాయి. ఎందుకు ఏం చేస్తాం చెప్పండి? ఏం మాట్లాడతాం? ఏంటంటే కేంద్ర అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన విషయం కూడా ఇప్పటి వరకు ఏం హామీ ఇస్తలేడు. చెప్పినా కూడా ఏం ఇబ్బందులు పడుతున్నాం, చాలా అలసిపోతున్నాం. ఏం చెప్పినా కూడా అన్న ఈ కేంద్రం ఏం చెప్పినా కూడా అంత పాత ఇది. ఎందుకంటే మహాలక్ష్మి పథకం ఉచిత బస్ ప్రయాణం పెట్టడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడ్డాయి. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరిగినాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఏ విధంగా అంటే ఫ్రీ బస్ తీసేయాలని చెప్తాం మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఎందుకంటే చాలా ఫ్రీ బస్సులు ఆటోలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. బండ్లు 2 లక్షలు పెట్టి 3 లక్షలు పెట్టి బండి కొనుక్కుంటున్నాం అంటే మాకు గిరాకీ రావాలనే కోరుకుంటున్నాం. కానీ ఇలాంటి ఫ్రీ బస్సులు పెట్టి ఇబ్బందులు కూడా ఒక్క మనుషులు ఎక్కుతారు. ఇప్పటి వరకు 1 రూపాయి కూడా చేసుకోలేము మేము. ఎందుకు అంత ఫ్రీ బస్ తొందరగా తీయాలని రేవంత్ రెడ్డికి మనస్ఫూర్తిగా అవుతుంది. అంటే ఏమైనా ఈఎంఐలకు ఉన్నారా వెహికల్? టోటల్ గా మంత్లీ ఇల్లు గడవాలన్నా దీని ఈఎంఐ కట్టాలని. ఇల్లు గడవాలి ఎక్కడదన్నా, తినడానికి తిండే లేదు. ఫస్ట్ వాళ్ళు బర్నికి 10,000 ఈఎంఐలు ఖర్చులకి, చిన్న బాబుకి హాస్పిటల్కి దీనికి ఏం సరిపోతాయి చెప్పండి? ఏం సరిపోదు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి ఎంత మంచిగా బస్సు ఉచిత బస్సు లేడీస్ కి ఎంత ఫ్రీగా తీసేస్తే అంత మంచిదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. ఇది ఆటో వారైతే చెప్తున్న విషయం. తమకు రోజువారీ నడవాలంటే చాలా ఇబ్బందులకు పడుతున్నాం అని చెప్తున్నారు. అయితే ఇది మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం వల్లనైతే ఇప్పటికీ వీళ్ళ పైన అయితే భారం పడిందనే చెప్పవచ్చు. అయితే ఎప్పటికీ ఆటో వారి యొక్క గిరాకీలు తగ్గిపోవడం, ఈ మహాలక్ష్మి పథకం వల్ల గిరాకీలు తగ్గిపోవడం, అదే విధంగా వారి యొక్క రోజువారీ ఎవరి ఆటోలు కూడా లేడీస్ ఎక్కువ పోవడం వల్ల అయితే వారి జీవన ఉపాధి అయితే వాళ్ళు కోల్పోయిన పరిస్థితి కూడా నెత్తికొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా వీరు ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల అయితే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ఒకవైపు ఉచిత బస్సు ప్రయాణం, అదే విధంగా మళ్ళీ ఈ ధరల పెంపుల వల్ల మా జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయంటూ వారైతే చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పిల్లలను చదివించలేక, అదే విధంగా ఈఎంఐలు కట్టలేక, ఇల్లు గడవలేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. తినడానికి తిండి కూడా లేదంటే వారు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే గవర్నమెంట్ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ధరల పెంపు పైన ప్రత్యేక దృష్టి సాధించి సామాన్య ప్రజలకు, అదే విధంగా ఆటోల వారికి అయితే ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలంటే వారైతే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మోనీష్ NN తెలుగు, ఉర్దూ, మరాఠీ